అప్పు, అగ్ని, వ్యాధిని ఎప్పుడూ మిగిల్చి ఉంచకూడదు. చూడండి, మన జీవితంలో అప్పు, అగ్ని, అనారోగ్యం ఈ మూడింటిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. వీటిని మధ్యలోనే వదిలేస్తే అప్పు వడ్డీతో పెరిగిపోతుంది. చిన్న నిప్పు కణిక ఇల్లంతా దహించేస్తుంది. చిన్న జబ్బు ప్రాణాల మీదకు తెస్తుంది. అందుకే సమస్య చిన్నగా ఉన్నప్పుడే దానిని పూర్తిగా పరిష్కరించుకోవాలి. అప్పుడే మనం భవిష్యత్తులో ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండగలం. విద్యావంతుడు అన్ని చోట్లా గౌరవించబడతాడు. నిజానికి విద్యావంతుడికి ఉండే గౌరవం చాలా గొప్పది. ఒక ధనవంతుడిని అతని చుట్టుపక్కల వాళ్లే గుర్తిస్తారు. కానీ జ్ఞానమున్నవాడిని ప్రపంచమంతా ఆరాధిస్తుంది. అధికారమున్న రాజు కేవలం తన దేశానికే పరిమితం. కానీ చదువుకున్న పండితుడు ఎక్కడికి వెళ్ళినా పూజించబడతాడు. విద్య అనేది ఎవరూ దొంగిలించలేని నిధి. అది మనకు నిజమైన అలంకారం లాంటిది. అందుకే నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకూడదు. అభ్యాసం లేని విద్య విషంతో సమానం. అయితే ఎంత చదివినా దానిని ఆచరణలో పెట్టకపోతే ఆ చదువు విషంతో సమానమవుతుంది. మనం నేర్చుకున్న దానిని పదే పదే గుర్తు చేసుకోకపోతే కాలక్రమేణా అది మర్చిపోతాం. సరిగ్గా అరగని ఆహారం మన ఒంటికి ఎలా కీడు చేస్తుందో వాడని విద్య కూడా అలానే మనకు భారమవుతుంది. జ్ఞానమనేది కేవలం పుస్తకాల్లో ఉంటే సరిపోదు. అది మన చేతల్లో కనిపించినప్పుడే దానికి నిజమైన విలువ వస్తుంది. కష్టపడేవాడికి దారిద్ర్యం ఉండదు. ఇక శ్రమ విషయానికొస్తే కష్టపడే గుణమున్నవాడికి దారిద్ర్యం అనేదే ఉండదు. నిరంతరం ప్రయత్నం చేసేవాడు ఎంతటి కష్టమైన పనినైనా సులభంగా పూర్తి చేయగలడు. సోమరితనంతో కూర్చుంటే అన్నీ దూరమవుతాయి. కానీ కష్టపడితే సంపద వెతుక్కుంటూ వస్తుంది. మన శ్రమే మన ఆయుధం కావాలి. అప్పుడు విజయం అనేది మన వెంటే ఉంటుంది. లోభమున్న చోట గుణాలు పనికిరావు. కానీ మనిషికి ఎంత మంచి గుణాలున్నా లోభం లేదా పిసినారితనం ఉంటే అవి ఏమాత్రం పనికిరావు. అతిగా ఆశపడేవాణ్ణి సమాజం చులకనగా చూస్తుంది. అతనిలో ఉన్న తెలివితేటలను ఎవరూ పట్టించుకోరు. ధనం మీద వ్యామోహం పెరిగితే మనిషి తన విలువలను కూడా వదులుకుంటాడు. అందుకే ఒక మంచి మనిషిగా గుర్తింపు పొందాలంటే ఆశను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. చెడు స్నేహం కంటే ఒంటరిగా ఉండటం మేలు. దుర్మార్గులతో స్నేహం చేసే కంటే ఒంటరిగా ఉండటమే చాలా మేలు. చెడు సావాసాల వల్ల మన వ్యక్తిత్వమే కాకుండా మన జీవితం కూడా పతనమైపోతుంది. మంచి స్నేహితులు లేనప్పుడు ప్రశాంతంగా మనతో మనం ఉండటమే సురక్షితం. పాముతో కలిసి ఉండటం ఎంత ప్రమాదమో చెడు అలవాట్లు ఉన్నవాడితో తిరగడం కూడా అంతే ప్రమాదం. అందుకే మిత్రులను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. ఆపదలో ఆదుకునేవాడే నిజమైన బంధువు. నిజమైన బంధువు ఎవరో మనకు కష్టాల్లోనే తెలుస్తుంది. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరూ వస్తారు. కానీ ఆపదలో ఉన్నప్పుడు ఎవరు మన వెన్నంటే నిలబడతారో వారే మన నిజమైన హితైషులు. కరువు వచ్చినా, ఆరోగ్యం దెబ్బతిన్నా, శత్రువుల భయమున్నా తోడుండేవాడే అసలైన స్నేహితుడు. అలాంటి వారిని మనం ప్రాణం కంటే మిన్నగా గౌరవించాలి. అతి వినయం ధూర్త లక్షణం. మరికొందరుంటారు అవసరానికి మించి వినయం ప్రదర్శిస్తారు. అలాంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. తియ్యటి మాటలు చెబుతూ లోపల కుతంత్రాలు చేసేవారు ధూర్తులు. వేటగాడు జంతువును పట్టుకునేటప్పుడు ఎలాగైతే వంగుతాడో వీళ్ళు కూడా మోసం చేయడానికే అలా నటిస్తారు. వాళ్ల వినయాన్ని చూసి మోసపోకుండా మన విజ్ఞతతో వ్యవహరించాలి. స్వార్థం లేని స్నేహం ఉండదు. ఈ లోకంలో స్వార్థం లేని స్నేహం అనేది చాలా అరుదు. ప్రతి సంబంధం వెనుక ఏదో ఒక ప్రయోజనం దాగి ఉంటుందనేది చేదు నిజం. అవసరం తీరిపోగానే మారిపోయేవారు చాలామంది ఉంటారు. ఈ విషయాన్ని మనం ముందుగానే గ్రహిస్తే జీవితంలో మోసపోయినప్పుడు వచ్చే బాధ తక్కువగా ఉంటుంది. శత్రువును కూడా ప్రేమతో గెలవచ్చు. అయితే మనకు శత్రువు ఉన్నా కూడా అతనిని ప్రేమతో, మృదువైన మాటలతో జయించవచ్చు. కోపాన్ని కోపంతో కాకుండా శాంతంతో ఎదుర్కోవాలి. గౌరవమిస్తే శత్రువులోని పగ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మన ప్రశాంతతే మనకు విజయాన్ని అందిస్తుంది. మృదు స్వభావం అనేది బలహీనత కాదు, అది ఒక గొప్ప సంస్కారం. ధనం మరియు సంపద. సంపాదనలో కొంత భాగం దానం చేయాలి. సంపాదించిన ధనాన్ని కేవలం దాచుకోవడం కాదు, అందులో కొంత భాగం దానం చేయాలి. చెరువులోని నీరు బయటకు పోతేనే కొత్త నీరు వస్తుంది. అలాగే దానం చేస్తేనే సంపద పెరుగుతుంది. అవసరంలో ఉన్నవారికి సాయం చేయడం వల్ల మన సంపద పవిత్రమవుతుంది. పిసినారిగా ఉంటే ఉన్న డబ్బు కూడా అనుభవించడానికి వీలుండదు. అక్రమంగా సంపాదించిన ధనం నిలవదు. ఎప్పుడూ గుర్తుంచుకోండి, అన్యాయంగా సంపాదించిన సొమ్ము ఎన్నటికీ నిలవదు. అది చూస్తుండగానే ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతుంది లేదా నష్టాన్ని మిగులుస్తుంది. పాపపు సొమ్ము మనకు శాంతినివ్వదు, పైగా ఉన్నదాన్ని కూడా నాశనం చేస్తుంది. నీతిగా సంపాదించిన కొద్దిపాటి సొమ్మైనా మనకు ఎంతో సంతృప్తిని, సుఖాన్ని ఇస్తుంది.
డబ్బు ఉన్నవాడికే లోకంలో గౌరవం ఉంటుంది. దురదృష్టవశాత్తు ఈ లోకం మనిషిని కాకుండా అతని డబ్బును చూసే గౌరవిస్తుంది. డబ్బు ఉన్నవాడికే చుట్టాలు, మిత్రులు ఎక్కువగా ఉంటారు. సమాజంలో ప్రతి పనికి డబ్బుతోనే ముడిపడి ఉంది కాబట్టి గౌరవప్రదంగా జీవించడానికి తగినంత సంపాదించడం అవసరం. అయితే ఆ సంపాదన ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉండాలి. పొదుపు లేని సంపద కరిగిపోతుంది. సంపాదించడం ఎంత ముఖ్యమో పొదుపు చేయడం కూడా అంతే ముఖ్యం. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంటే ఎంత సంపాదించినా దరిద్రం తప్పడు. అనవసరమైన ఖర్చులు చేసేవాడు తన సంపదను త్వరగానే కోల్పోతాడు. భవిష్యత్తు కోసం డబ్బును జాగ్రత్తగా దాచుకునేవాడే నిజమైన తెలివైనవాడు. కష్టకాలం కోసం ధనాన్ని దాచి ఉంచాలి. ఎందుకంటే జీవితంలో కష్టకాలం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ఆపద సమయంలో మనల్ని ఆదుకునేది మనం దాచుకున్న ధనమే. సుఖంగా ఉన్నప్పుడు కాలాన్ని వృధా చేయకుండా సంపాదించి దాచుకోవాలి. ధనముంటేనే కష్టాల నుండి బయటపడటానికి ఒక ధైర్యం ఉంటుంది. అందుకే ఆపద కోసం కొంతైనా సొమ్మును సిద్ధంగా ఉంచుకోవాలి.